అత్యంత ఖచ్చితత్వంతో బ్రెయిన్ ట్యూమర్లను తొలగించేలా రోబోటిక్ మైక్రోస్కోప్ను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. జైస్ కినోవో 900 రోబోటిక్ మైక్రోస్కోప్ను ఆసుపత్రి ఎండీ డాక్టర్ గురవారెడ్డి ప్రారంభించారు. క్లిష్టమైన మెదడు వెన్నెముక శస్త్రచికిత్సల్లో ఈ పరికరంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ రోబోటిక్ యంత్రం దేశవ్యాప్తంగా కొద్ది కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో అందుబాటులోకి తేవడంపై హర్షం వ్యక్తం చేశారు. సో ఈ మైక్రోస్కోప్ ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్ ని ఇంకా సేఫ్ గా తీయడంలో ఉపయోగపడుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్ చాలా డేంజరస్, ఎందుకంటే పక్కన చాలా డెలికేట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలాంటి డెలికేట్ ఏరియాలో ఈ టెక్నాలజీ చాలా చాలా ఉపయోగం. నన్ను అడిగితే బ్రెయిన్ ట్యూమర్స్ రోబోటిక్స్ మైక్రోస్కోప్ లేకుండా చేయకూడదు అసలు, ఎందుకంటే అంత డెలికేట్ ఇష్యూ. ఏమాత్రం నార్మల్ బ్రెయిన్ దెబ్బతిన్నా కూడా కొన్ని ఫంక్షన్స్ దెబ్బతిని జీవితాంతం పెరాలసిస్ రావటం, మాటలు పడిపోవడం, ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్లన్నింటినీ నిరోధించుకొని మనం టెక్నాలజీ సహాయంతో ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ తోటి బ్రెయిన్ ట్యూమర్లు ఆపరేట్ చేసే అవకాశం మనకు దొరికింది.